వాడికి నేనున్నానంటే వాడికి మీరందరూ ఉన్నట్టే కదా నానమ్మా. ఉన్నట్టే రేపు డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ లో వాడు శౌర్య కొడుకు కాదు, ఆ సంపద వెదో సిద్ధుగడి కొడుకు అని తేలని. అప్పుడు వాడు గడప దాటే లోపలికి కూడా రాడు. రోడ్డు మీద విసిరేస్తాను. కాకులే వచ్చి తీసుకెళ్తాయో కన్ను తల్లే వచ్చి తీసుకెళ్తుందో నాకు అనవసరం. నా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా వాణ్ణి గడప దాటించి లోపలికి తీసుకురావాలని చూస్తే వాళ్ళు కూడా బయటకే పోతారు. జీవితంలో మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెట్టలేరు. అది గుర్తు పెట్టుకుని ప్రేమలు పెంచుకోకుండా తుంచుకుంటే మంచిది. దమయంతి, కొట్టారుగా, మళ్ళీ కొడతారా? కొట్టండి. నన్ను చంపినా నా నిర్ణయం మారదు. నేనిప్పుడే మాట్లాడను. రేపు DNA రిపోర్ట్ వచ్చాక మాట్లాడతాను. అప్పుడు నా నోరు మూయించాలని ఎవరు ప్రయత్నించినా ఊరుకోను. అది కట్టుకున్న భర్త అయినా సరే, కన్న కొడుకైనా సరే. నానమ్మా, నువ్వివన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు. మనం మనసులో ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే అది ఆ దేవుడు విని మన కోరికని నెరవేరుస్తాడు అని అంటారు కదా నానమ్మా. నువ్వు శివయ్యని కోరుకో. మనింటి మధ్యలో గోడతో పాటు మనందరి మధ్య దూరం పోయి ఇది మన ఇంటికి వచ్చిన అల్లరి పిల్లేనా? ఓ తల్లిలా నాకే ధైర్యం చెప్తుంది. కళ్యాణి మాటలు వింటుంటే నా మనసు కుదుట పడుతుంది. దీనికి నీ గుణాలన్నీ అబ్బాయి అనుపమా? కళ్యాణి, నువ్వు వెళ్ళమ్మా. ఎవరాపుతారో నేను చూస్తాను. ఆవిడ కన్న కూతురువేనా నువ్వు? నువ్వు నీ కొడుకు గుండెల మీద తన్నడం వల్లే ఇప్పుడు మళ్ళీ అత్తయ్యకి గుండె నొప్పి వచ్చింది. నువ్వు మామూలు దానివి కాదు కళ్యాణి. మా ఆయన చేతే నన్ను కొట్టిస్తావా? గుర్తు పెట్టుకుంటాను. త్వరలోనే నా కొడుకు చేత నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటిస్తాను.
అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా కళ్యాణి, నీ కన్నయ్యనా? నువ్వేదో నవమాసాలు మోసి కన్నట్టు ప్రేమని భలే కురిపిస్తున్నావే. అసలే కన్నీళ్లతో నువ్వు, మీ అమ్మ అనుపమ జనాల్ని బానే బొట్లో వేసుకుంటున్నారు. ఏమన్నావు? నీ వల్ల మా ఆయన నన్ను కొట్టాడు అనుకుంటారనేగా? అవును, అది నిజమే కదా. పెళ్ళయి 25 ఏళ్లు దాటినా ఏ రోజు నా భర్త నా మీద చేయి చేసుకోలేదు. నువ్వొచ్చావు, కొట్టించావు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని అనుపమ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పగానే మా ఆయన కరిగిపోతాడు, నన్ను అనరాని మాటలంటాడు. అప్పుడు నీకు మీ అనుపమమ్మకి కడుపు చల్లబడుతుంది. ఒకప్పుడు నా కొడుకు గొర్రె కసాయవాడిని నమ్మినట్టు నమ్మేవాడు. ఇప్పుడు నిజం తెలుసుకుని దూరంగా ఉంటున్నాడని మా ఆయన ఆయుధంగా వాడుతున్నారు. దమయంతి, ఇప్పుడు తనేముందని తన మీద పడుతున్నా? ఎందుకు మావయ్య కొట్టారు? ప్రేమతో మార్చుకుందాం అనింది. అందులో ఏమైనా తప్పుమాట ఉందా? అదే కదా కళ్యాణి అనుపమ దగ్గర నేర్చుకున్న విద్య. వాళ్ళేం చేయరు, గిల్లినట్టు తెలియకుండా గిచ్చుతారు. మళ్ళీ మంచి వాళ్ళలా ఏడు పాపించడానికి జోల పాడుతూ ఉంటారు. ఇంకాపుతావా? అక్కడ కుప్ప కూలిపోయింది నీకు జన్మనిచ్చిన తల్లి. తల్లి గుండె పట్టుకోగానే నీకు కళ్లల్లో నీళ్లు తిరగాలి, నీ ప్రాణం విలవిల్లాడిపోవాలి. కాని నువ్వు చలనం లేని రాయిలా అంతే ఉన్నావు. ఏడుస్తూ ఉండలేక నాన్నమ్మ దగ్గరికి వెళ్లాలని కళ్యాణ్ అనుకుంటే నువ్వు వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డావు. అందుకే నేను నిన్ను కొట్టాల్సొచ్చింది. అవును, ఆపుతాను. ఎందుకంటే కళ్యాణి నాకిప్పుడు మేనకోడలు కాదు, కోడలు. నేను గీసిన గీత దాటిపోతుంటే ఆపే హక్కు నాకుండదా? అలా ఆపడానికి కొన్ని హద్దులుంటాయి దమయంతి. కళ్యాణి నీ స్థానంలో వెళ్లి అత్తయ్యని ఓదార్చింది. ఒకరు బాధపడుతుంటే కళ్యాణి చూస్తూ ఉండలేదు. అయినా నీకు కళ్యాణంత మంచి బుద్ధి ఎప్పటికి రావాలి. చూసావా సౌర్య, మీ నాన్న నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నారో. మీ నాన్న నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదురా, నేను భరించగలను. కానీ ఎవరైనా నిన్నేదైనా అంటే నేను తట్టుకోలేను. దేని గురించి అంటున్నావమ్మా? బాబు గురించిరా. వాడు నీ కొడుకని ప్రూవ్ అయితేనే రేపు ఇంటికి తీసుకురా, లేకపోతే తీసుకురాకు. నువ్వు ఏ మాత్రం జాలి చూపించి ఇంటికి తీసుకొచ్చినా ఊళ్ళో జనాలు మాత్రం సంపద సిద్ధు కొడుకుని శౌర్య పెంచుకుంటున్నాడు అంటారు. ఆ మాట వినటానికి చండాలంగా ఉంటుంది. నువ్వు వాడి మనసు విరిచేయకు. నేను నా కొడుకు క్షేమం కోరుకుంటాను, అందుకే వాడికి జరగబోయేది చెప్తున్నాను. అంటారు. అది నిజమే అనుపమా. శౌర్య బిడ్డకి పుట్టగానే తల్లిని దూరం చేసిన అంతకు మించిన తల్లి ప్రేమని కన్నయ్యకి వరంగా ఇచ్చాడు. మరి కాసేపట్లో శౌర్యకి బాబు తన బిడ్డ కాదని తెలిస్తే అప్పుడుంటుంది అసలు కథ. కన్నయ్య, ఏడవకు కన్నయ్య. ఆడించింది చాలు కాని బాబునిటివు కళ్యాణి. దేనికత్తయ్య? దేనికేంటి? ప్రతిదీ నీకు చెప్పాలా? ఇటివ్వు. నేనివ్వనత్తయ్య.
బాబు ఆఫీసర్ కొడుకు కాదు అన్నారు, మీరు తాకను అన్నారు, మళ్ళీ ఇప్పుడెందుకు అడుగుతున్నారు? అది తెలుసుకోవడానికి అడుగుతున్నాను. శౌర్య హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళమనండి. దానికి బాబెందుకు? వీడు సిద్ధు కొడుకు అని తెలిస్తే అట్నుంచట్టే వదిలేసి రావడానికి. అందుకే నేను ఇవ్వనంటున్నాను అత్తయ్య. ఇవ్వను అంటే అర్థం ఏమిటి? ఇవ్వను అంటే అస్సలు ఇవ్వను, ఎవ్వరికి ఇవ్వను, నాతోనే ఉంటాడు అని. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? విన్నావా శౌర్య? దీని మాటలు విన్నావా? ఎంత పొగరో చూసావా? దాన్ని పొగరు అనరు దమయంతి, ప్రేమ అంటారు. ప్రేమంటే ఏమిటో తెలిస్తే తల్లి బిడ్డను వేరు చేయాలని ఎందుకు చూస్తుంది? తన మనవడు కాకపోతే పసిబిడ్డని కూడా చూడకుండా వదిలేసి రమ్మని ఎలా అనగలుగుతుంది శివరాం? ఏ గడియను పుట్టిందో గాని మనుషుల్ని బాధ పెడుతూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఛీ! నాకు మీ అంత విశాల హృదయం లేదు నాన్న. ఓ పద్ధతి పాడు లేకుండా ఎవరికో బిడ్డని కంటే నేను నా కొడుకు కలిసి ముద్దులు పెట్టాలా, మూతులు తొడవాలా? ఏం చెప్తున్నారు అందరూ? అత్తయ్య, బాబు ఆఫీసర్ బిడ్డే. అవునా? సరే అయితే ఇవ్వు. శౌర్య బిడ్డే అయితే రిపోర్ట్స్ లో తేలుతుంది కదా, అప్పుడు ఇంటికి తీసుకొస్తాడు. కాకపోతేనే కదా వదిలేసొచ్చేది. ఇటివ్వు. దమయంతి, ఇన్ని రోజులు బాబుని బాగానే చూసుకున్నావుగా, ఇప్పుడు కూడా అలాగే చూసుకోవచ్చు కదా. అప్పుడు మాకేం తెలుసు వీడు సిద్ధు కొడుకని? అయినా వీడు సిద్ధు తన కొడుకు అని చెప్పకపోతే మణేమకెలా తెలుస్తుంది? ఆవిడొచ్చి రచ్చ ఎందుకు చేసి వెళ్తుంది? కన్ఫామ్ గా వీడు సిద్ధు కొడుకే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య వద్దు అత్తయ్య. ఇవ్వు. ఇవ్వు. ప్లీజ్ అత్తయ్య. దమయంతి, మీరుండండి. నేను ఇవ్వను అత్తయ్య, వద్దు అత్తయ్య. ఇవ్వు కళ్యాణి. నేను ఇవ్వను. ఇవ్వు కళ్యాణి. దమయంతి. అత్తయ్య అత్తయ్య ఇచ్చేయండి అత్తయ్య, బాబుని ఇవ్వండి. ఆఫీసర్ శౌర్య వద్దు ఆఫీసర్, తీసుకో. నా మాట వినండి. ఆఫీసర్ ఆఫీసర్ వద్దు ఆఫీసర్. అత్తయ్య ఆఫీసర్, నా మాట వినండి ఆఫీసర్. ఆఫీసర్ ఆఫీసర్ ప్లీజ్ ఆఫీసర్, తీసుకెళ్ళకండి ఆఫీసర్. శౌర్య రిపోర్ట్స్ చూసాక వీడు నీ రక్తం అయితేనే ఇంటికి తీసుకురా. పొరపాటున జాలి పడ్డావో నీ ఇష్టం. సిద్ధు గడి వల్ల ఇంత జరిగితే వాడి కొడుకు వల్ల ఇంకేం జరుగుతుందో ఊహించుకో. ఆఫీసర్ ప్లీజ్ ఆఫీసర్, ప్లీజ్ వద్దు ఆఫీసర్. శౌర్య ఆలోచించుకో, వెళ్ళు. శౌర్య, నువ్వు చేస్తోంది తప్పనిపిస్తోందిరా. తప్పదు. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోకపోతే శౌర్యకి బతుకున్నంత కాలం జనాలన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి.
నరకం అనుభవిస్తాడు. నా బిడ్డని నేను అలా చూడలేను. శౌర్య, నువ్వు తీసుకెళ్ళరా. ఆఫీసర్ ప్లీజ్, ఆఫీసర్, ఆఫీసర్ వద్దు, ఆఫీసర్, ఆఫీసర్. శౌర్య, 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 వద్దు. శౌర్య. ఆఫీసర్, ఆఫీసర్, శౌర్య, ఆఫీసర్, ఆగండి ఆఫీసర్, ఆఫీసర్, ఆఫీసర్. నేను ఎన్నో సినిమాలు సీరియళ్లు చూశాను కానీ మా ఇంటి గుట్టు లాంటి కథని మాత్రం ఎక్కడా చూడలేదు. ఇంటి ముందు పర్వతనేని నిలయం అనే బోర్డు తీసేసి ఇంటి గుట్టు అని పెడితే బాగుంటుందేమో. లేకపోతే నా తమ్ముడు సంపద ప్రేమించుకోవడం ఏంటి, సంపదకి శౌర్యతో పెళ్ళవడం ఏంటి, మళ్ళీ నా తమ్ముడితో లేచిపోవడం ఏంటి, శౌర్య కళ్యాణి మెళ్ళలో తాళి కట్టడం ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోక్ష శౌర్య కొడుక సిద్ధు కొడుక అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇక ముందు ఈ కథ ఎటు వెళ్తుందో. రే సిద్ధు, ఎక్కడున్నావురా? నువ్వు కనీసం ఫోన్ అయినా చేస్తే ఇక్కడికి మళ్ళీ రాకూడదని చెప్తాను. చెయ్యరా. సరే, చేస్తాను. నువ్వు కంగారు పడకు శామ్. మా అక్కని అడిగి బాబు గురించి కనుక్కుంటాను, సరేనా? హలో అక్క, నేను సిద్ధుని. అరే సిద్ధు, నీకు 100 ఏళ్ల ఆయుష్రా. ఇప్పుడే నేను తలుచుకుంటున్నాను, నువ్వే చేసావు. ఎందుకక్క? ఎందుకనంత సింపుల్ గా అడుగుతావేంట్రా తమ్ముడు? అమ్మ శౌర్య కొడుకు బారసాలకొచ్చి రచ్చ రచ్చ చేసేసింది. బాబు నీకు సంపదకి పుట్టాడు అంది. నువ్వు మాత్రం మళ్ళీ ఇంటి వైపు తొంగి కూడా చూడకు తమ్ముడు. కోపంతో ఆ శౌర్య నిన్ను కాల్ చేసినా కాల్ చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే హాయిగా ఉండరా. సరే అక్క, అలాగే. అలాగే అక్క అన్నావే కాని ఎలా ఉన్నావక్క అని ఒక్క మాటైనా అడిగావారా? ఎలా ఉన్నావక్క? ఎలా ఉంటానురా? ఈ మధ్య నేనేం చేసినా రివర్స్ అయిపోతుంది. నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసేంత పని చేశారా. ఇక్కడ అనుపమ కళ్యాణి కలిసి రాజ్యం అంతా ఏలేస్తున్నారు. నీ అక్కకి జన్మకి కష్టాలు తీరేలా లేవురా తమ్ముడు. రే సిద్ధు, దొంగల్లా దాక్కొని ఎక్కడ తిరుగుతున్నారా? ఎన్ని రోజులని ఫోన్ నంబర్స్ మారుస్తూ తప్పించుకు తిరుగుతారు? తప్పు చేసినవాడు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరాల్సిందే. దమ్ముంటే ఆఫీసర్ ముందుకు రారా, కాల్చి పారేస్తారు. కూల్ బేబీ, కూల్. వింటుంటే ఏదేదో వాగేస్తున్నావు. నీ కోపం చూస్తుంటే నా వల్ల నీ లైఫ్కి పెద్ద డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటి? దమ్ము ఉంటే శౌర్య ముందుకు రావాలా? దమ్ము ఉండబట్టే శౌర్య ఇంటికి దొంగతనానికి వచ్చాను. బట్ ఎవరైనా పట్టుకోగలిగారా? లేదే. చూడు బేబీ, నువ్వు అనవసరంగా నా విషయంలో తలదూర్చావు.
వద్దు వద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? లేదు. ₹1,00,00,000 నాకు కాకుండా చేశావు. అందుకే నేను నీతో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. నీ లైఫ్ మీద దెబ్బ కొట్టాను. అందరి ముందు నిన్ను దోషిలా నిలబెట్టాను. నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. చేస్తూనే ఉంటాను కళ్యాణి. సిద్ధు, నువ్వు మాట్లాడతానన్నదేంటి, మాట్లాడుతుందేంటి? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో కళ్యాణి, నా బాబు ఎలా ఉన్నాడు?